ప్రియులారా? లేఖనం సెలవిస్తా ఉంది, ఆయన తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయడు. లోకం ఆలోచన చేసింది జక్కయ్యను త్రోసివేయాలా యేసు అని లోకం ఆలోచించింది. కానీ యేసయ్య జక్కయ్యని త్రోసివేయలేదు ప్రియులారా. జక్కయ్య ఆహ్వానాన్ని మన్నించి యేసు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళడం వలన, యేసు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళడం వల్ల యేసయ్య జక్కయ్య హృదయంలోని కూడా రావడం జరిగింది ప్రియులారా. హీ నెవర్ రిజెక్ట్స్ ఎనీబడి ఇన్ ఎనీ సర్కమ్స్టాన్స్. ఏ పరిస్థితుల్లోనూ ఏ కారణము చేత యేసయ్య పాపులుగా ఉన్న వ్యక్తులను తృణీకరించేవాడు కాదు ప్రియులారా. ఆయనను చూడాలనుకుంటున్న వారు, ఆయన యొద్దకు రావాలనుకుంటున్న వారు, ఆయన చేత మనము దర్శించబడాలా అనే ఆశ కలిగిన ఏ ప్రాణాన్ని ఆయన తృణీకరించేవాడు కాదు. కానీ లోకం ఎలా ఆశపడతా ఉంది? అక్కడ పరిసయుడనే సీమోను కూడా, అతడు పరిసయుడే, ధర్మశాస్త్రం ఎరిగిన వాడే కదా, పాత నిబంధన గ్రంథాన్ని ఎరిగిన వాడే కదా. మన పాత నిబంధన గ్రంథం అనుకుంటే కేవలము 10 కట్టడాలు అనుకుంటాం. కాదు, మనందరికీ తెలిసిందే. యెహెజ్కేలు గ్రంథం స్పష్టంగా మనం ఎరిగింది కదా. దుర్మార్గుడు తన దుర్మార్గుడితో వలన చనిపోవటము, మరణించటము మన దేవునికి ఇష్టం లేదని లేఖనం స్పష్టంగా చదివిస్తూ ఉంది. ప్రవక్తల గ్రంథాలు అన్నిటినీ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎరగాల. అవన్నీ ఎరిగి ప్రభువుని వారు సేవించే వ్యక్తులుగా, ప్రభువును సేవించడానికి వచ్చే ప్రజలకు ఉపదేశించాల్సిన వ్యక్తులుగా వారు ఉన్నారు. కానీ అటువంటి పరిసయ్యుడు ఏం చేస్తా ఉన్నాడు? ఓ పాపి అయిన స్త్రీ, ప్రవక్తగా అని పిలువబడుతా ఉన్న ఆయన దగ్గరకు వస్తే, అక్కడ ప్రియుల కాంటెక్స్ట్ ప్రకారం యేసయ్య దగ్గరకు వస్తే అతను అంటా ఉన్నాడు, ఇతను ప్రవక్త అయితే, అంటే ఇతను నిజంగా ప్రవక్త అయి ఉంటాడా అన్న ఆలోచన. యేసును తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, కానీ అతని హృదయం అనే ఇంటిలో యేసును గురించిన అభిప్రాయం ఎంత హీనంగా ఉందో ఆలోచన చేయండి ప్రియులారా. అంటే అతడు యేసుని ఎందుకు తన ఇంటిలోనికి ఆహ్వానించాడు అంటే, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తా ఉన్నాడు కదా. ఆయన ప్రజలందరి చేత గనుడుగా పిలువబడతా ఉన్నాడు కదా. ప్రజలందరూ ఆయనను వెంబడిస్తా ఉన్నారు కదా. అటువంటి వ్యక్తి నా ఇంటిలోనికి వస్తే నేను కూడా అందరికీ గుర్తు చేయబడతాను. ఇదిగో ఇతను యేసుక్రీస్తు ఇంటిలోనికి వెళ్ళిన వ్యక్తి, సీమోను అని ఇంకొంచెం పాపులారిటీ పెరిగిద్ది అని అతని ఆలోచన. నిజమే, ఈ దినాలలో చాలా మంది యేసు క్రీస్తుని అడ్డు పెట్టుకొని పాపులారిటీని సంపాదించుకుంటా ఉన్నారు. దే ఆర్ నాట్ రియల్లీ సీకింగ్ ద విల్ ఆఫ్ ద గాడ్, ఆర్ దే ఆర్ నాట్ రియల్లీ డూయింగ్ ద విల్ ఆఫ్ ద గాడ్. ఆ వచనం మనకు తరువాత ఉంది ప్రియులారా. నిజముగా వారు యేసుని వెంబడించే వారైతే వారి ఆలోచన విధానం మారుతుంది, వారు ప్రవర్తించే ప్రవర్తన చాలా యోగ్యంగా కనబడుతుంది ప్రియులారా. కానీ చాలా మంది ఈ పరిసయ్యుల్లాగా ఉన్నారు. ఓ పాపముతో ఉన్న వ్యక్తి, అపరాధాల చేత ఉన్న వ్యక్తి, అపరాధిగా ఉన్న వ్యక్తిని తృణీకరించాలా, బయటకు తోసివేయాలా, నెట్టివేయాలా అన్నది ఈ లోకపు నానుడి. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో ఏ పాపం ఏలుబడి చేస్తా ఉందో నాకు తెలియదు. నీ జీవితంలో దేవుడికి ఆయాసకరమైన ఏ అవిధేయత ఏలుబడి చేస్తుందో తెలియదు. దానన్నిటిని బట్టి ఇక ప్రభువు నన్ను క్షమించడు, ప్రభువు నన్ను అంగీకరించడు అని చెప్పి నువ్వు ఇంకా లోకంలో బ్రతుకుతా ఉన్నావేమో. లేదయ్యా, ఆయన చెబుతా ఉన్నాడు, నీవు నిజముగా అవసరమైన మారు మనస్సును నువ్వు పొంది, అవసరమైన మారు మనస్సును, నిజమైన మారు మనస్సును నీవు పొందుకొని నేను యేసు దగ్గరకు వెళితే ఆయన నన్ను అంగీకరిస్తాడు అని నువ్వు విశ్వసించగలిగి ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, లేఖనం సెలవిస్తా ఉంది, ఆయన ఎంత మాత్రమో నిన్ను బయటికి త్రోసివేయడం, ఎంత మాత్రం త్రోసివేయడం. అవసరమైతే నీ కొరకు నిందను అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లోకంలో చాలా మంది ఇప్పుడు యేసు క్రీస్తును గురించిన నిందలు వేస్తా ఉన్నారు కదా. మన గురించే యేసయ్య నామాన్ని అవమానపరుస్తా ఉన్నారు ప్రియులారా, అవమానపరుస్తా ఉన్నారు. అయినా సరే ఆయన మౌనంగా ఉంటా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన మారి, నీ బ్రతుకు మారి, నీ బ్రతుకు దేవుని చేత అంగీకరించబడి ఓ శ్రేష్టమైన స్థితిలోనికి నీవు మార్పు నుండి వ్యక్తిగా ఆయన చూడాలని కోరుకుంటా ఉన్నాడు. తన యొద్దకు వచ్చిన ఆ పాపాత్మురాలు అనే స్త్రీతో ఆయన అంటాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటాడు. అక్కడ దయచేసి 47వ వచనంలో అంటాడు ఆమెను గురించి, ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెబుతున్నాను. పరిసయ్యుడైన సీమోనుతో చెబుతూ ఉన్నాడు. చివరి 50లో అంటాడు, అందుకు ఆయన
నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రియులారా, ఆ స్త్రీ హృదయంలో సమాధానం లేదు. ఆమె చేస్తున్న పాపం వలన ఆమె బ్రతుకులో సమాధానం లేదు. అసమాధాన స్థితిలో, వేదనకరమైన స్థితిలో ఉన్న ఆ స్త్రీ ధైర్యం చేసి యేసు యొద్దకు వస్తే అక్కడ ఉన్న వారందరూ ఆమెను త్రోసివేయాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు త్రోసివేయడానికి రాలేదు. ప్రియులారా, మనందరికీ తెలిసిన మాట, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం చివరి భాగం ఇలాగూ సెలవిస్తా ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటా ఉన్నాడు. హీ ఈస్ ద గాడ్ హూ వాంట్స్ టు గివ్ రెస్ట్ టు అస్, దోస్ హూ కమ్ టు హిమ్. ఆయన యొద్దకు వచ్చి వారికి ఆయన విశ్రాంతి ఇస్తానని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఎవరిని? ప్రయాసపడి భారం మోస్తున్న జనులందరిని పిలుస్తా ఉన్నాడు. నీ భారం ఏమిటో నాకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో ఏ భారాన్ని మోస్తా ఉన్నావు నీవు? ఆ భారంతో నువ్వు ప్రభు యొద్దకు రాగలిగితే ప్రభు నిన్ను అంగీకరించేవాడుగానే ఉన్నాడు. ఆయన నీకు విశ్రాంతిని దయచేసేవాడుగానే ఆయన ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారా, జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన ఎంత మాత్రమును ఆయన బయటికి తోసివేసేవాడు కాదు. మరొక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన మాటే. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ విషయంలో కూడా వాళ్ళు అంటారు, ఆమెను యేసు యొద్దకు తీసుకొచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడిన కనుక ఈమెను ఏమి చేయమంటావు అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏమిటి అంటే ఆమెను మరణానికి అప్పచెప్పాలని వాళ్ళ ఆలోచన. మరణానికి అప్పచెప్పాలన్న వాళ్ళ ఆలోచన ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమి జరిగించారో మనందరికి తెలుసు ప్రియులారా. ఆమెను మరణానికి అప్పచెప్పాలన్నది మానవ జ్ఞానం. పాపముతో చేస్తున్న స్త్రీ కనుక ఆమె మరణమునకు వెళ్ళాలా. ఈ వ్యభిచారంలో పట్టబడ్డది కనుక, అపరాధంలో పట్టబడ్డది కనుక ఆమె మరణానికి వెళ్ళాలా. ఈ దినాలలో చాలా మంది అదే రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనందరం వింటా ఉన్నాం సహోదరుడు కృషిపాలు గురించి. అతడు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. క్రైస్తవ్యాన్ని గురించి ఎన్నో మాటలు పలికాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రభు నాకు కనిపించాడు, ప్రభు దర్శనం నాకు కలిగింది, నా పాపాలు నేను గ్రహించగలుగుతా ఉన్నాను, నన్ను క్షమించండి అంటూ క్రైస్తవ్య లోకాన్ని అతడు క్షమాపణ కోరుకుంటా ఉన్నాడు. నేను ఒక మాట అంటాను, మనలో చాలా మంది ఈ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఎడల జరిగించిన వ్యక్తుల్లా కనబడతా ఉన్నారు. అతనిలో నిజమైన మారు మనసు కనబడలేదు, అతనిలో పశ్చాత్తాపం కనబడలేదు అంటూ చాలా మంది అతన్ని తృణీకరించడానికి ప్రయత్నిస్తారు.